రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇవాళ తెలంగాణకు రానున్నారు. కొత్తగూడెం, మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12:30 మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. సాయంత్రం మల్కాజ్గిరి పరిధిలోని నిజాంపేటలో రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమై ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రాజశేఖరాచారి, చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలు సమర్పిస్తున్న వేళ బీజేపీ సంబంధించిన అగ్రనాయకులు కావచ్చు, అలాగే ముఖ్యమంత్రులు కావచ్చు, బీజేపీ సంబంధించిన కేంద్ర మంత్రులు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ప్రచారానికి వరుసగా క్యూ కడుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఈ రోజు కొత్తగూడెంకు బీజేపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జేపీ నడ్డా, ప్రకాష్ నడ్డా, ఈ రోజు 11 గంటలకు హైదరాబాద్ రానున్నాడు. హైదరాబాద్ నుంచి 11 గంటలకు కొత్తగూడెంలోని బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. అక్కడి నుంచి మహబూబాబాద్ వెళ్ళి అక్కడ కూడా ఒక బహిరంగ సభ ఉంది. దాంట్లో కూడా 12:30 ఆయనకు ప్రజలు ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈ రెండు మీటింగ్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ శాఖకు సంబంధించినటువంటి అగ్రనాయకులు కావచ్చు, అలాగే కిషన్ రెడ్డి, డికే అరుణ, అలాగే బండి సంజయ్, వీరి ముగ్గురు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తుంది. అలాగే సాయంత్రం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఏదైతుందో కుత్బుల్లాపూర్లో శాసనసభ నియోజకవర్గంలో కూడా సాయంత్రం 5 గంటలకు ఒక రోడ్ షో కూడా ఉంది జేపీ నడ్డాది. దాంట్లో కూడా మల్కాజ్గిరికి సంబంధించిన రోడ్ షో కాబట్టి అందులో ఈటల రాజేందర్, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. దీని తర్వాత రాత్రి పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు జేపీ నడ్డా. దాంతో పార్టీ నాయకులతో పాటు ఆఫీస్ బేరర్స్, జిల్లా అధ్యక్షులు, అలాగే మండల స్థాయికి సంబంధించిన నాయకులు, వారితో పాటు మోర్చా నాయకులు, వీరందరూ కూడా వీరితో పాల్గొనబోతున్నారు. ఎవరైతే కొంతమంది బిజినెస్ మెన్స్ కూడా ఉన్నారో, కీ పాయింట్ సంబంధించిన ఓటర్స్, అంటే ఎవరైనా కొంతమంది వాళ్ళతో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఓటు మన వైపు మలుతుందనే కొన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళని కూడా ఈ రోజు మీటింగ్ లో కలిసి వాళ్ళతో మాట్లాడబోతున్నారు. వీరితో పాటు కూడా రేపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణకు రాబోతున్నారు. ఆయన రంగారెడ్డిలో ఉన్నటువంటి సిల్వర్ గ్రామం వద్ద కూడా ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. దీనికి కూడా బీజేపీ సంబంధించిన రాష్ట్ర కార్యవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు అందరు అధికారులతో పాల్గొబోతున్నారు. బ్రాహ్మణి. థ్యాంక్ యూ రాజశేఖర్.